హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్ అయితే. సో ఈరోజు అయితే హరీష్ వాళ్ళ పొలానికి అయితే మంద అయితే కొడుతున్నాం. చూడు అక్కడ కొడుతురు. సో ఈరోజు అతను దేనికి కొడుతుందో అయితే ఇప్పుడు చూడు. ఇద్దరం అయితే వచ్చినాం. అంతా 10 డబ్బాలు అయితే ఇవ్వచ్చు. ఇప్పుడైతే మనం వరిని చూద్దాం. చూసిరు కదా, ఇగో ఆకులు మొత్తం ఎండిపోయినాయి. దాదాపు ఇది పురుగు వలన అయితే ఎక్కువ అది అయిపోతుంది. కాకపోతే మనకు పుట్ట దశ మీద ఉన్నది కాబట్టి మందు కొట్టవలసి వస్తుంది. దీనికి సంబంధించిన మందులు అయితే ఇప్పుడు చూద్దాం. ఈ మందు అయితే కెల్డాన్ 50 SP ఇన్సెక్టిసైడ్. అంటే దాదాపు ఇది పురుగుల మీద బాగా ప్రభావం చూపుతుంది అన్నట్టు. మొత్తం ఆకుల మీద ఉండే పురుగులు కానీ, ఆకు లోపల ఉండే పురుగులు కానీ మొత్తాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది వచ్చేసి ప్లాంటమైసిన్. దీనిలో స్ట్రెప్టోమైసిన్ సల్ఫైడ్ 9% అండ్ టెట్రామైసిన్ హైడ్రోక్లోరైడ్ 1% ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఆకు తెగులు అంటే ఆకుల మీద మచ్చలు వస్తాయి కదా, దానికైతే యూజ్ అవుతుంది అన్నమాట. ఇది ఎక్కువ దీని పేరు అయితే ట్రైసైక్లోజల్ 75% WB ఉంటుంది అన్నమాట. ఇది సిస్టమేటిక్ ఫంగిసైడ్. అయితే ఇది ఏం చేస్తుంది అంటే ఈ వరి మొక్క మొత్తం ఎండిపోతుంది. అంటే చిన్న చిన్న పురుగులు, తెల్ల పురుగులు ఉంటాయి కదా, ఆ పురుగును కంట్రోల్ చేస్తుంది అన్నట్టు ఇది. దీని ద్వారా మొత్తం కర్ర అనేది మెడిరిపు రాకుండా, ఊసేరకుండా అయితే ఈ మంద అనేది పనిచేస్తుంది మనకు. నేను పోయి మన కరెంటు పెట్టచ్చే లోపు అయితే మంద అయితే మొత్తం కలిపేసిండు మొత్తం ఇవి. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం వీడియో అనేది. ఫస్ట్ మనకైతే నీళ్ళు పోయడానికి అయితే ఇబ్బంది ఏం లేదు. చూసిరు కరెంట్ పక్క పొంటే ఉన్నది, తొందరగా అయిపోతుంది. మోసడేం లేదు ఎక్కువ మనకు. మంద అయితే 10 డబ్బాలకు అయితే కలిపేసినాం అనమాట. 10-11 డబ్బాలు పడతాయి అన్నాడు. ఎందుకైనా మంచిది అని చెప్పేసి 1-2 డబ్బాల మందం ఎక్కువనే కలిపేసినాం. ఎందుకంటే మళ్ళీ తర్వాత తక్కువ పడదు కదా, అందుకని చెప్పేసి ఎక్కువనే కలిపేసినాం. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. ఒక బకెట్ నీళ్ళు పోసిన తర్వాత అయితే మంద అయితే కలిపి పోసుకోవాలి. అదొక డబ్బా, ఇదొక డబ్బా పోసినాక తర్వాత డబ్బా అనేది పూర్తిగా నింపుకోవాలి. అప్పుడైతే ఫుల్ మంద అనేది మొత్తం కలగలుతుంది. పంపులో నీళ్ళు అయితే ఫుల్గా నింపుకున్నాం అన్నమాట. ఇప్పుడు నింపుకున్న తర్వాత అయితే మూత అనేది మంచిగా పెట్టుకోవాలి. ఎందుకంటే అది పెట్రోల్ పంపు వేసుకున్న వాళ్ళు మనకు నీళ్ళు అనేటివి జబ్బల పైన నుండి కారుతాయి అనమాట. ఎందుకంటే పొలం పొడుగున ఉంటుంది కాబట్టి మన కాలు చెడుతోటి మన కాలు లోపలికి పోతుంది. అందుకని చెప్పి మనకు మంచిగా ఫస్ట్ టైట్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. మనం మెయిన్గా అయితే ఫేస్కి అయితే మాస్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే మందు మొత్తం మీద పడుతుంది, లోపలికి పోతుంది కాబట్టి జాగ్రత్త అయితే ఉండాలి. ఫస్ట్ ఇక్కడైతే స్టార్ట్ చేసింది. మడి అన్నిటికంటే పెద్దగా ఉంటుంది అన్నమాట. ఇది కంప్లీట్ అయిందంటే సగం పని వచ్చినట్టు మనకు. అందుకని చెప్పి ఇక్కడైతే స్టార్ట్ చేసేసింది. అటు కొట్లా ఇంకా ఇదే ఫస్ట్ గడ్డి కొత్తవా పోయి అటు అవుతుంది పోయి ఎక్కడ అంతే అటు పోయి.
ఫస్ట్ ఈ పెద్ద మడ అయితే కంప్లీట్ అయిందన్నమాట. ఇక్కడ మధ్యలో చెట్లు ఉన్నాయి. ఇదేంటి ఒకటి మునిగ చెట్టు ఒకటి, ఇంకోటి మన ఉసిరికాయ చెట్టు అనమాట. దీన్ని కూడా పని కొట్టేస్తే అయిపోతుందని, ఏమైనా పురుగు ఏమైనా ఉంటే పోతా అని చెప్పేసి దానికంటే కొట్టేసిండు. ఇప్పుడు దీనికైతే 5 డబ్బాలు పట్టేసినాయి. మిగతా చిన్న చిన్న మల్లలు అనమాట, దాన్ని కూడా కొట్టేస్తే సరిపోతుంది. ఏది చాలా ఒకటి బాల్ది అడుగు దాని ఆట ఏంటా మరి. ఘోరంగా ఉందిరా. ఈ బార్ల షెడ్, ఈ బార్లు వాళ్ళవే చూసారు కదా. గడ్డి కట్టలు కూడా కట్టించేసిండు. ఏర్పడుతుంది బయట. ఒక నమ్మకం ఉండే కొట్టాయనా నమ్మిచ్చి మోసం చేసినా అంట. ఇదేనా
మొఖాన చూడలేదు పొలం అంతే. ఎన్ని మంది సార్ అది వేస్ట్ కా చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్ని మంది కానీ పొలం అయితే లేతలేదు ఈ కాలం. ఎందుకో మరి తెలియదు. మీకు తెలుసుంటే ఇట్లా కామెంట్ చేయండి, ఓకేనా? అది ఏం కాదు పైన తీసుకుపోయినంటే మన అది ఫోన్ పే స్కానర్ దాని పెట్టిన ఫోన్ పే స్కానర్ అదే ఇదే ఇప్పుడే కొంచెం అయింది. ఒకటి పోసిన అది పోయి చడండి బాగా రోజు పిక్తుంది దీనికంటే ఊసిపోతా అంటున్నా. పై పేసిండు ఉపరాశీలకు అయిపోయిందా గ్యాస్ ట్రాయల్. చూడు ఫ్రెండ్స్, ఇగో డబ్బా నిండున్న పెట్రోల్ పట్టుకొచ్చి ఇగో మొత్తం అంతా పెట్రోల్ పోతుండు. ఆవిరైతున్నాం. బ్రేక్ ఎండిపోయినాయా మొత్తం. మందు కొట్టిన 2 రోజుల రిజల్ట్ వస్తుంది, మళ్ళీ రివ్యూ పెట్టాం. ఓకే, ఇప్పుడైతే టాస్క్ కంప్లీట్ అయింది. బండికి కూడా సర్వీసింగ్ కూడా అయింది. సో ఫ్రెండ్స్, మందు వర్క్ అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడైతే మంద్రపాయ అయితే కడిగి పెట్టాలి. చూసిరు కదా, ఇగో అంతా చేసిండు. ఇక మంచిగా తుర్తి కూర్చుండు, ఫోన్ అయితే మాట్లాడుతుండు. ఈ వీడియో అయితే ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.